క్యాబినెట్లో పెట్టిండు, ఆమోదించిండు, జీవో కూడా దీని మీద ఇచ్చి అంత గట్టిగా నిక్కచ్చిగా తెలంగాణకు నీళ్ళ కోసం పోరాడిన నాయకుడు కేసీఆర్. ఎవడన్నా మెడ మీద తలకాయ ఉన్నోడు కేసీఆర్ గారు తెలంగాణకు నీళ్ళల్లో అన్యాయం చేస్తుంటే నమ్ముతాడే? కేసీఆర్ ప్రాణమే ఇచ్చి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారు తెలంగాణకు నీళ్ళల్లో అన్యాయం చేస్తాడా? మెడ మీద తలకాయ ఉన్నోడు మాట్లాడే మాటనా? ఇగో రేవంత్ రెడ్డి రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని కూడా ఫనంగా పెడతా ఉన్నాడు. అంటే ఇంత చిల్లరగా ఎంత తప్పు. నిన్న అసెంబ్లీలో ఇంకో మాట మాట్లాడి స్టార్టింగే అబ్బాయి ఇంత బుద్ధి వచ్చిందా అని నేను అనుకున్నా. ఏమంటాడు, శాసనసభలో ఇక్కడ అబద్ధాలకు ఆస్కారం లేదు, శాసనసభలో మాటల గారడికి అవకాశం లేదు అని మాట్లాడితే ఇది చూసిన తర్వాత అనిపించింది నిజం అనే అక్షరానికి గిట్ట ప్రాణమే ఉంటే రేవంత్ రెడ్డి మాటలు చూసినాక అది ఆత్మహత్య చేసుకుంటుండే. అబ్బాయి అసలు ఇంత అబద్ధాలు మాట్లాడే రేవంత్ రెడ్డి నిజాలు మాట్లాడుతున్నా అని చెప్పి మాట్లాడితే ఆ నిజం ఉరిపెట్టుకుంటుండే కావచ్చు. ఈయన ఎన్ని అబద్ధాలు, అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన దానికి కేసీఆర్ వాక్యాన్ని కలుపుతాడు.